శరీరం అనేటువంటిది భగవంతుడు ఇస్తే దాని మీద వ్యామోహం అనేటువంటిది చిక్కులు మనం తెచ్చుకుంటున్నాం. అందుకని దీంట్లో బయటపడ్డాం ఎలా అన్నారు అంటే ఈ వ్యామోహాన్ని తొలగించుకోవాలి అన్నారు. తొలగించుకోవాలి అంటే ఏం చేశారు? వాళ్ళు తపస్సు చేశారు. తపస్సు అరణ్యంలో ఉన్నటువంటి మునులు ఎవరో ఉన్నటువంటి వారు ఋషులు ఉన్నారే వాళ్ళు మాత్రమే చేయగలరు, వాళ్ళే చేస్తారు. మరి మనకెట్లా? మనం కూడా అసలు వ్యామోహంలో బాగా పడ్డాం. మనం బయటపడాలంటే ఎట్లాగా? ఏం చేయాలంటే భగవద్గీతలో చెప్పాడు, అందరూ తప్పనిసరిగా చేయవలసినటువంటి శరీరం ధరించిన వాళ్ళందరూ కూడా అందులో మానవులు, శరీరం ధరించిన వాళ్ళలో మానవులైనటువంటి వాళ్ళు తప్పకుండా చేయాల్సిన పనులు 3 ఉన్నాయన్నట్టు భగవద్గీతలో 18 యజ్ఞాలు చెప్పాడు. ఏమిటవి అంటే యజ్ఞదాన తపః కర్మ నత్యాద్యం కార్యమేవ తత్. యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటివి 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. అవి నత్యాద్యం వదిలిపెట్టాను వీలు లేదు, కార్యమేవ చేసి తీరాలన్నాడు. అందుకోసమే నీకు శరీరం ఇచ్చిందన్నాడు. ఎందుకు అయితే అవి చేస్తే ఏమొస్తుంది అన్నాడు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు 3 చేస్తే ఇవి మనని పవిత్రీకరణం చేస్తాయి, పావనం చేస్తాయి. మళ్ళీ మనకి ఇవన్నీ తొలగిస్తాయి, పావనం చేస్తే మనకి ఎప్పటికప్పుడు పవిత్రీకరణ జరుగుతుంది. అందుకని చేయాలి.